డే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఆస్ట్రో. ఈరోజు మనము సింహరాశి వాళ్ళకి 2026 2027 ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాము. సో ప్రధాన గ్రహాలు గురువు, రాహు, కేతు, శని గ్రహ సంచారము, అలాగే వీళ్ళ రాశ్యాధిపతి లగ్నాధిపతి అనే రవి గ్రహరాజు ఆయన యొక్క సంచారము. వీళ్ళు మంచి స్థానాల్లో ఉన్నప్పుడు వీళ్ళకి మంచి శుభ ఫలితాలు అనేది వీళ్ళు చూడటం జరుగుతుంది. ఇప్పుడు మనం గురువు యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి వీళ్ళకి వ్యయంలో గురువు ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఇంట్లో ఏదో ఒక శుభ కార్యక్రమం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థ స్నానాలు చేయటం, దాన ధర్మాలు చేయటం, వీటన్నిటికీ కూడా గురువు సహకరిస్తాడు. ఎప్పుడు కూడా వీళ్ళకి దేవుడు కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు, దీనికి సంబంధించిన ఖర్చు, ఆ కార్యక్రమాలు అటెండ్ అవటము ఇది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క గురు గోచారం వల్ల. ఈ సింహరాశి వాళ్ళకి, సింహలగ్నం వాళ్ళకి ఈయన పంచమ అష్టమాధిపతి అనమాట. అష్టమాధిపతి వ్యయంలో ఉండటం వల్ల విపరీత రాజయోగము, అంటే వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమైనా ఉంటే అవి సమస్యపోతాయి అనమాట, అవి పక్కకి వెళ్ళిపోతాయి. అలాగే పంచమాధిపతి వ్యయంలో ఉండటం వల్ల పిల్లల విషయంలో ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేయటము, పిల్లల విషయంలో వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఏదైనా చేయటము అనేది జరిగే అవకాశం ఉందన్నమాట. అలాగే వీళ్ళకి కేతు సంచారం, వీళ్ళ యొక్క రాశిలో లగ్నంలో మఖా నక్షత్రంలో యొక్క కేతు సంచారం ఉండడం వల్ల ఈ యొక్క పితృ సంబంధమైన ఎనర్జీ వీళ్ళని ఎప్పుడు కూడా వీళ్ళ చుట్టూ ఒక రక్షణ వలయంగా ఉంటుందన్నమాట సింహరాశి వాళ్ళకి. సో పితృ కార్యక్రమాలను శ్రద్ధగా చేసే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ ప్రాబ్లం లేదు. ఆ టైంలో వీళ్ళకి ఒక మంచి శుభ ఫలితాలు వీళ్ళు చూస్తారనమాట. ఎవరైతే పితృ కార్యక్రమాలు, పితృదేవతల్ని గౌరవించరో, పితృ కార్యక్రమాలు శ్రద్ధగా చేయరో వాళ్ళకి అనేక సమస్యలు వస్తాయి. ఆ పితృ కార్యక్రమాలు నిర్వర్తించడంలోనే చాలా ఇబ్బందులు వస్తాయి, అక్కడే గొడవలు అవుతాయి వీళ్ళకి. అలాగే సింహరాశి వాళ్ళకి సప్తమంలో రాహు ఉన్నాడు అనమాట. సో వివాహం చేసుకునే వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజన్ టైం అనమాట. వాళ్ళ పార్ట్నర్ సరైన పార్ట్నరా కాదా అని ఎంచుకోలేకపోతారు. ఒకప్పుడు మోసాన్ని కూడా చూసే అవకాశం ఉంది. ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి వైవాహిక జీవితంలో వీళ్ళకి కొన్ని ట్విస్టులు ఉంటాయి, కొన్ని పరీక్షలు ఉంటాయి అనమాట సప్తమంలో రాహు ఉండడం వల్ల. ఎందుకంటే రాహు ఆయన డిజైరియస్ ప్లానెట్ అనమాట, ఎవరి డిమాండింగ్, వీళ్ళ యొక్క భాగస్వామి యొక్క డిమాండ్స్ వీళ్ళు చాలా ఆ డిమాండ్స్కి లొంగి వాటిని నెరవేర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. సప్తమంలో రాహు ఉంటారు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, అట్లా అనమాట. అలాగే వీళ్ళకి శని గోచారం కూడా అనుకూలంగా లేదు. అష్టమంలో శని ఉన్నాడు. అష్టమంలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఇన్లాస్ నుంచి ఇబ్బందులు, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, అలాగే ఆరోగ్య సమస్యలు, స్త్రీలైతే స్త్రీలకు సంబంధించిన వాళ్ళ సమస్యలు, పురుషులైతే వాళ్ళకి సంబంధించిన సమస్యలు. ఎందుకంటే అష్టమ స్థానం వాటికి సంబంధించింది. సో ఉద్యోగం అనేది ఎలా ఉంటుంది, దినదిన గండం, అంటే ఇది చేయలేకపోతున్నావు, చేయాలా వదిలేయాలి, ఇంకోటి చూసుకొని మార్పు తొందరగా రాదు. వీళ్ళకి ఈ టైంలో కాంట్రాక్చువల్ జాబ్స్, టెంపరీ ప్రాజెక్ట్స్, షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ అనేవి కేవలం అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు లాంగ్ టర్మ్ కోసం ఆలోచించిన లాంగ్ టర్మ్ కోసం వీళ్ళకి పరిస్థితులు అనుకూలంగా లేవు. అలాగే వీళ్ళకి ఈ డిసెంబర్ నుంచి కూడా రాహువు అత్యంత అనుకూలమైన స్థానంలోకి 6వ స్థానంలోకి మారుతున్నాడు. అలాగే కేతువు వ్యయ స్థానంలోకి 12వ స్థానంలోకి మారి ఈ యొక్క గురువుతో కలుస్తున్నాడు. ఆ సమయం డిసెంబర్ వరకు కూడా వీళ్ళు వెయిట్ చేయాలి, చాలా ఓపికగా ఉండాలి సింహరాశి వాళ్ళకి. ఎందుకంటే ప్రధాన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు. ధార్మికంగా, సాంప్రదాయంగా ఉండటానికి గురువు అనుకూలిస్తుంది. వ్యయంలో గురువు, రాహు సప్తమంలో ఉన్నాడు, అలాగే రాశిలో కేతు ఉన్నాడు. అంటే వీళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లో బీపీ, హై బీపీ సంబంధించిన ఇష్యూస్, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, సర్పాలు కల్లో రావటము, ఈ కాలసర్ప దీనివల్ల, కాలసర్ప యోగం వల్ల వీళ్ళు అనుకున్న పనులు అవ్వకపోవటం అనేది జరిగే అవకాశం ఉందన్నమాట. సో అలాగే డిసెంబర్ నుంచి కూడా ఏ విధంగా రాహుకేతువుల ద్వారా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రాబ్లం వాళ్ళు క్లియర్ అయిపోయి రాహుకేతువులు అత్యంత అనుకూలమైన స్థానంలోకి మారుతున్నారు అన్నమాట. సో రాహుకేతువుల యొక్క వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని, వాళ్ళ యొక్క శాంతిని కనుక వీళ్ళు చేయగలిగితే వీళ్ళకి జీవితం ఇంకా ఉన్నతంగా ఉండే అవకాశం ఉంది ఈ రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి. ఫ్రెండ్స్, ఇది నా అనాలిసిస్. సింహరాశి వాళ్ళకి, సింహలగ్నం వాళ్ళకి ఎలా ఉందనేది మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.